ప్రేక్షకులకు స్వాగతం. మఖా నక్షత్రం 4 పాదాలు, పూర్వ పాల్గుని నక్షత్రం 4 పాదాలు, అలానే ఉత్తర పాల్గుని లేదా ఉత్తర నక్షత్రం 1వ పాదం సింహరాశి కింద వస్తుంది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ సింహరాశి వాళ్ళకి శని భగవానుడు సంవత్సరం మొత్తం కూడా మీనరాశిలోనే, అంటే మీ జన్మరాశి నుంచి అష్టమ స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం శని రాశి మార్పు, రాశి పరివర్తన అయితే ఉండదు. ఇక రాహు కేతు ఇద్దరు కూడా సంవత్సరం చివరి వరకు, అంటే డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు కేతు రాశి మార్పు కూడా ఉండదు. కేతు యాజ్ ఇట్ ఈజ్ మీ జన్మరాశిలోనే, రాహు యాజ్ ఇట్ ఈజ్ మీ సప్తమ స్థానంలోనే, అంటే మీ జన్మరాశి నుంచి సప్తమ స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటారు. అయితే డిసెంబర్ 5వ తేదీ రాహు మకరంలోకి, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే మీ జన్మరాశి నుంచి రాహు 6వ స్థానంలోకి, కేతువు 12వ స్థానంలోకి ప్రవేశిస్తారు. ఇక గురువు గారు జూన్ 1వ తేదీ వరకు ఆయన మిథున రాశిలో సంచారం చేస్తారు. జూన్ 1వ తేదీ నుంచి ఆయన మిథునం నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే కర్కాటక రాశిలో సంచారం చేసి, అక్టోబర్ 31వ తేదీ సింహ రాశి, అంటే మీ మఖా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నారు, సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అక్కడ ఒక మాసం సంచారం చేసి మళ్ళీ వక్రించి మళ్ళా నిదానంగా వెనక్కి వెళ్ళి, అంటే కర్కాటక రాశిలోకే సంచారాన్ని మళ్ళీ ప్రారంభం చేస్తారు సంవత్సరం చివరి తర్వాత. ఈ గ్రహ సంచార రీత్యా సింహరాశి వాళ్ళకి, ఈ సింహరాశి ప్రేక్షకులకి ఒక ముఖ్యమైన గమనిక. ఈ గోచారం ద్వారా గురు బలము, శని బలము, రాహుకేతు బలాలు, ఆదాయ వ్యయ ఫలాలని చెప్పుకుంటున్నాం. ఒక రాశికి సంవత్సరం గురుబలం ఉంటే వచ్చే సంవత్సరం గురుబలం ఉండదు. అలాగే కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు ఏళ్ళనాటి శని అయిపోయిందని చెప్తున్నారు, అయినా మాకు మంచి జరగట్లేదు అని. గోచారంలో ఉంటున్న ఈ గురుబలము, శని బలము వలన, అలానే ఆదాయ వ్యయఫలాల వలన మన జీవితంలో అన్నీ జరగవు. మన వైయక్తిక జన్మజాతక రీత్యా శుభగ్రహాల ఒక దశాభుక్తులు జరుగుతూ ఉంటే మన జీవితంలో స్మూత్ గానే వెళ్తూ ఉంటుంది. మన జీవితంలో, అంటే మన లైఫ్ అనేది స్మూత్ గా వెళ్తూ ఉంటుంది. ఆ సమయంలో కనుక గురుబలం వస్తే రెట్టింపు ఫలితాలు ఇంకా కొంచెం ప్లస్ గా మారుతుంది, ఇంకా కొంచెం శుభ ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతాము. అదే మన వైయక్తిక జన్మజాతక రీత్యా పాప గ్రహాల ఒక్క దశాభుక్తి జరుగుతూ ఉన్నప్పుడు మన జీవితం స్మూత్ గా ఉండదు. కాస్త ఇబ్బందులు పడుతూ, స్ట్రగల్ ఫేస్ చేస్తూ, ఒడిదొడుకులు ఫేస్ చేస్తూ, ఇబ్బందులు పడుతూ వెళ్తూ ఉంటాం. అలాంటి సమయంలో గురుబలం వస్తే ఆ గురుబలం ఉన్నన్ని రోజులు మాత్రమే కాస్త ఊపిరి పీల్చుకుంటాము. అంటే ఎండాకాలంలో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది. గురుబలము, శని బలం అనేది మేజర్గా అవే మన జీవితంలో అన్ని జరగవు, వాటి నుంచే అన్ని జరగదండి. అలానే గోచారంలో విపరీత రాజయోగాలు కానీ, గజకేసరి యోగాలు కానీ వర్తించవండి. మన వైయక్తిక జన్మజాతక రీత్యా ఉంటేనే వాళ్ళ దశాభుక్తి వచ్చినప్పుడు కాస్త మనకి ఆ ఫలితాలు ఇస్తారు, ఆ రాజయోగ ఫలితాలు, యోగకారక ఫలితాలు ఇస్తారు. గోచారం ద్వారా అట్లాంటివి ఉండదు. అలానే గజకేసరి యోగం అనేది 100 మందిలో ఒకరికి మాత్రమే ఉంటుంది. ఈ కలియుగంలో అది కూడా ఉండదు. గజకేసరి యోగం ఆ 100 మందిలో ఒకరికి కూడా ఉండదు. ఈ కలియుగంలో గజకేసరి యోగం అంటే చాలా మంచి యోగం. అది వాళ్ళు చనిపోయినప్పటికీ కూడా వాళ్ళ పేరు అలాగే గుర్తింపు ఉంటుంది, వాళ్ళ పేరుకి. దట్ ఈస్ గజకేసరి యోగం. అలానే శుక్ర మహాదశ అందరికీ మంచి చేయదు, 100కి 20% మాత్రమే మంచి చేస్తుంది, ఇంకా 80% మంచి చేయదు. ఇక వాస్తవాన్ని గుర్తించండి, ఇవి గోచారంలో విపరీత రాజయోగాలు కానీ, ఇతరత్ర యోగాలు కానీ, బుధాదిత్య యోగాలు కానీ వర్తించవు, అప్లికేబుల్ గా ఉండవు. అవి మన జన్మజాతకంలో ఉంటేనే, వాళ్ళ దశాభుక్తి వస్తేనే యాక్టివేట్ అవుతాయి, లేకపోతే కావు. ఆ దశభుక్తి రాకపోతే యాక్టివేట్ కావు. ఇక ఈ సింహరాశి వాళ్ళకి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా అష్టమ శని జరిగే సమయంలోనూ, అందులోన జన్మరాశిలో కేతు, సప్తమ స్థానంలో రాహు, పైగా అష్టమ స్థానంలో శని సంచారం జరిగే సమయంలోనూ కూడా ఈ సింహరాశి వాళ్ళు కాస్తలో కాస్త ఇబ్బందుల నుంచి బయటపడుతున్నారు అంటే ఒక్క లాభస్థానంలో సంచారం చేస్తున్న గురువు వలన మాత్రమే. అంటే జూన్ 1వ తేదీ వరకు గురువు గారు లాభస్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ లాభస్థానంలో గురువు గారు సంచారం చేస్తూ తన ఒక సప్తమ దృష్టితో పంచమాన్ని చూస్తారు. పంచమ స్థానం అంటే పూర్వపుణ్య స్థానాన్ని చూస్తారు. సో పూర్వపుణ్య స్థానం మీద గురు దృష్టి ఉంటుంది కాబట్టి ఆయన ఇంటిని ఆయనే చూసుకుంటున్నాడు కాబట్టి
ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాటి నుంచి మనం బయటపడుతూ వస్తున్నాం సింహరాశి జాతకులు. సో ఆదాయంలో కాస్త రిలీఫ్ పొందడము, ఆదాయంలో కాస్త బాగుండడము, సంతానం ద్వారా శుభ ఫలితాలు, మీ పేరుకి మంచి ప్రఖ్యాతులు రావడము, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము. సో తర్వాత మనకి ఏదైనా వ్యాపారంలో ఏదైనా ఉన్నప్పటికీ కూడా, వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా వాటిల్లో కాస్త సక్సెస్ సాధించడము, ఉద్యోగంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా లాభస్థానంలో ఉంటున్న గురువు వలన కాస్త ఉపశమనం పొందుకుంటూ ముందుకు సాగడము. అంటే ఉద్యోగంలో ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పటికీ పెద్దగా డ్యామేజ్ జరగకుండా వెళ్తూ ఉంది లైఫ్ అనేది, అష్టమ శని జరిగే సమయంలోనూ కూడా. అదే జూన్ 1వ తేదీ తర్వాత 12వ స్థలంలోకి గురువు గారు వస్తారు, అంటే ప్రవేశిస్తారు. ఈ సమయంలో పంచమ స్థానం మీద గురు దృష్టి వెళ్ళిపోతుంది ఇక. ఎందుకంటే 12వ స్థానంలోకి రాశి మారుతాడు కాబట్టి పంచమ స్థానం మీద గురు దృష్టి ఉండదు, ఓన్లీ శని దృష్టి మాత్రమే ఉంటుంది. అష్టమ స్థానంలో కూర్చొని తన ఒక దశమ దృష్టితో పంచమ స్థానాన్ని చూస్తాడు. అష్టమ స్థానంలో శని గనక అష్టకవర్గ బిందువులు మీ జాతకరీత్యా అర్థము తెలుస్తుంది. 0, 1, 2 గనక ఇచ్చి ఉంటే ఒకలాగా ఫలితాలు, 4, 5, 6 గనక ఇచ్చి ఉంటే ఒకలాగా ఫలితాలు. 0, 1, 2 గనక ఇచ్చి ఉంటే ఆరోగ్యరీత్యా చాలా ఇబ్బందులు పడాలి. ఏదో తెలియని, అంటే ఏదో చేయడానికి వెళ్ళి ఏదో చేసి మన మీద అపవాదులు మనమే తెచ్చుకునే ఆస్కారాలు ఉంటాయి ఈ సమయంలో. 0, 1, 2 గనక అష్టకవర్గ బిందువులు గనక ఆయన ఇచ్చి ఉంటే ఆయన ఒక దృష్టి పంచమ స్థానం మీద పడుతుంది కాబట్టి అలాంటి సిచ్యుయేషన్ ఏర్పడుతుంది. అలానే రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు నష్టపోవడము, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి డబ్బు నష్టపోవడం లాంటిది. అలానే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా కాస్త సపరేషన్ లాంటివి జరగడము, ఆరోగ్యరీత్యా ఏదైనా మేజర్గా లేదా కొంచెం సర్జరీ జరిగే ఆస్కారాలు, ఇలాంటివి ఉండే ఆస్కారాలు ఉంటాయి. కుటుంబ రీత్యా ఆర్థిక విషయాల్లో కూడా చాలా స్ట్రగల్ ఉంటుంది. అదే 4, 5, 6 అష్టకవర్గ బిందువులు ఉంటే కాస్త పెద్దగా డ్యామేజ్ అవ్వకుండా కాస్త ఉన్న దాంట్లో ముందుకు సాగే అవకాశాలు లభిస్తాయి. మొత్తానికి పంచమ స్థానం మీద శని దృష్టి అంత మంచిది కాదు. ప్రేమికులు ఎవరైతే ఉంటే ఇబ్బంది పడడము, బ్రేకప్ లాంటివి జరగడము, మీరెంత కష్టపడి పనిచేసినా, మీరెంత మంచి చేసినా ఇతరులకి మీ పైన పెద్దగా గుర్తింపు రాదు ఈ సమయంలో. సో ఇబ్బందులే ఎక్కువగా ఉంటాయి. మీ భార్య తీసుకోండి లేదా మీ భర్త తీసుకోండి, మీరు ఎంత వాళ్ళ కోసం చేసినా వాళ్ళు మీ పైన అంతగా రికగ్నైజేషన్ ఇవ్వరు, మీకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు ఈ సమయంలో. ఇలాంటి సిచ్యుయేషనే ఎక్కువ ఫేస్ చేయవలసిన ప్రమేయాలు ఏర్పడుతూ ఉంటాయి. పైగా 12వ స్థానంలో గురువు ఒక సంచారం, ఖర్చులు అండి, విపరీతంగా ఖర్చులు. అయితే ఇన్కమ్ తగ్గిపోతూ ఉంటుంది, ఖర్చులు పెరిగిపోతూ ఉంటుంది. అలానే ఈ సమయంలో కొంతమందికి ప్లేస్ చేంజ్ అవ్వడము, అది గృహ మార్పిడి కావచ్చు, ఉద్యోగ మార్పిడి కావచ్చు, మొత్తానికి ప్లేస్ చేంజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో. కాస్త ఈ అష్టమ శని ఉన్నాడు కాబట్టి ఈ జూన్ 1వ తేదీ నుంచి కాస్త జాగ్రత్తలు తీసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. అష్టకవర్గ బిందువులు కనుక 4, 5, 6 పాయింట్స్ కనుక ఉంటే పెద్దగా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. 0, 1, 2 ఉంటే మాత్రమే కాస్త మీరు కొంచెం రెమెడీస్ ఎక్కువ మీరు పాటించాలి. మొత్తానికి సింహరాశికి జూన్ 1వ తేదీ నుంచి అంతగా బాగుండదు. ఇన్కమ్ విషయంలో, వ్యాపార అభివృద్ధి, జాబు, మ్యారేజ్ విషయంలో, అన్ని విషయాలలో కూడా స్ట్రగల్ ఫేస్ చేయాలి. రైతులు కూడా, ప్రతి వ్యాపారస్తుడు, తను ఏ ఉద్యోగం చేస్తున్నాడో ఆ ఉద్యోగంలో ఇబ్బంది పడక తప్పదు ఈ సమయంలో. ఇక సింహరాశిలో పుట్టిన మఖా నక్షత్ర జాతకులకు గురు సంచారము, శని సంచారము ఎప్పుడు బాగుంటుందో ఈ సంవత్సరం చూద్దాం. ఈ మఖా నక్షత్ర జాతకులకు గురు సంచారం ఈవెన్ లాభస్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా పెద్దగా లాభాలు అయితే రావు, అక్కడికక్కడే ఇదైపోతుంది. ఎందుకంటే ఈ మార్చి నుంచి ఆయన పునర్వసు నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటారు. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 18వ తేదీ వరకు. అంటే జూన్ 1వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. కర్కాటక రాశిలో మొట్టమొదటి నక్షత్రం ఏది? పునర్వసు నక్షత్రం, 4వ పాదం. అంటే పునర్వసు నక్షత్రంలో సంచారం చేసేటప్పుడు మఖా నక్షత్ర జాతకులకు పెద్దగా లాభం అయితే ఉండదు. మరి ఎప్పుడు బాగుంటుంది? జూన్ 18వ తేదీ తర్వాత 12వ స్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళకి బాగుంటుంది. శని సంచారము మఖా నక్షత్ర జాతకులకు పెద్దగా ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే ఆయన ఉత్తరాభాద్ర నక్షత్రంలో మళ్ళీ రేవతి నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి మఖా నక్షత్రం వాళ్ళకి ఉత్తరాభాద్ర నక్షత్రము అలానే రేవతి నక్షత్రం మిత్రతార, పరమ మిత్రతార అవుతుంది కాబట్టి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక పుబ్బా నక్షత్ర జాతకులకి గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 18వ తేదీ వరకు కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఫారిన్ ట్రావెల్, ఏదైనా మీరు అనుకున్నది పని బాగా జరుగుతుంది, ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు తగ్గుతాయి, చాలా బాగుంటుంది.
మళ్ళీ ఎప్పుడు బాగుంటుంది ఈ పుబ్బా నక్షత్ర జాతకులకి గురు సంచారము ఆగస్ట్ 19వ తేదీ తర్వాత బాగుంటుంది. ఈ శని సంచారం ఎప్పుడు బాగుంటుంది పుబ్బా నక్షత్ర జాతకులకి మే 17 దాటిన తర్వాత బాగుంటుంది. మే 17 వరకు బాగుండదు. ఉత్తరా నక్షత్ర అంటే ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది ఈ మార్చ్, ఏప్రిల్, మే, జూన్ లాభస్థానంలో సంచారం చేసినప్పటికీ కూడా వీళ్ళకి కూడా పెద్దగా లాభాలు కానీ పెద్దగా అయితే ఉండదు. డ్యామేజ్ జరగదు కానీ పెద్దగా మీరు అనుకున్నట్టుగా ముందుకు సాగలేరు. ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు. మరి ఎప్పుడు బాగుంటుంది మళ్ళీ ఎప్పుడు బాగుంటుంది జూన్ 18వ తేదీ తర్వాత బాగుంటుంది. అలానే జూన్ 18వ తేదీ తర్వాత ఆగస్ట్ 19 ఈ మధ్యకాలంలో బాగుంటుంది. అలానే అక్టోబర్ 31వ తేదీ తర్వాత బాగుంటుంది. ఈ ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి శని సంచారం ఎప్పుడు బాగుంటుంది మే 17 వరకు మాత్రమే బాగుంటుంది. ఈ సింహరాశిలో పుట్టిన ప్రతి నక్షత్ర జాతకులు కూడా తప్పనిసరిగా ప్రతిరోజు మృత్యుంజయ మంత్రం చదువుకోవడము, కాలభైరవ గాయత్రి మంత్రము, కాలభైరవ కాలాష్టకం చదువుకోవడము, అలానే ముఖ్యంగా శివుడికి శివ సహస్రనామము, శివుడికి ఎంత మీరు పూజిస్తారో ఈ సమయంలో, ఎందుకంటే గురు దృష్టి శని మీద పడుతుంది కాబట్టి గురు దశ, శని భుక్తి, శని దశ, గురు భుక్తి సమయంలో శివుడికి సంబంధించిన పూజలు చేసుకుంటేనే ఆ దశాభుక్తులు కొంచెం ఇబ్బంది పెట్టకుండా ఉంటాయని నేను మన క్లయింట్స్కి చెప్తూ ఉంటాను. అలాంటి పరిహారాలు చేస్తే ఈజీగా మీరు బయటపడతారు. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.